రైతుల అభివృద్ధికే సొసైటీ పనిచేస్తుందని మేడ్చల్ పిఎస్సిఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి అన్నారు. మేడ్చల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులు పండించిన వడ్ల తీసుకోవడం లేదని, రైతులు ఇచ్చిన వడ్లను తక్కువగా చూపిస్తున్నారని, వడ్లు జమ చేసుకోవడానికి సంచులు ఇవ్వడం లేదని చేసిన ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం మేడ్చల్ పిఎస్సిఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రణదీప్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తాల్ వడ్లను మంచి వడ్లను వేరు చేయకుండా సొసైటీకి తీసుకువస్తున్నారని, దీనివల్ల సొసైటీ కాకుండా రైతులు కూడా నష్టపోతారని తెలిపారు. నాణ్యమైన వడ్లలో కొన్ని తాలు వడ్లు ఉండడం వల్ల సొసైటీ నుండి పంపే వడ్లను రైస్ మిల్ వాళ్ళు తీసుకోకుండా రిటర్న్ పంపుతున్నారన్నారు. దయచేసి రైతులు మంచి వడ్లు తాలు వడ్లు వేరు చేసి మంచి వడ్లనే సొసైటీకి తీసుకువస్తే వాటిని తీసుకొని 48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఈరోజు మేడ్చల్ సొసైటీ పరిధిలోని ప్రొక్యూర్మెంట్ సందర్భంగా రైతులు సంచులు ఇవ్వట్లేదని, లేకపోతే వడ్లు తీసుకోవట్లేదని, అదేవిధంగా వడ్లకు తెచ్చిన వడ్లకు 5 కిలోలు సంచి కట్ చేస్తారని నిన్న వార్తల్లో వచ్చింది. అది ఎంత మటుకు కరెక్ట్ కాదు, అవాస్తవము. ఎందుకంటే ఈరోజు రైతులు ప్రతి ఒక్క రైతు దగ్గర నేను వడ్లు తీసుకుంటున్నాను, సంచులు క్రమంగా సంచులు ఇస్తున్నాను. సంచులు తీసుకొని 5 రోజులు 6 రోజుల్లో కూడా సంచులు రిటర్న్ రాకపోవడం వల్ల మన కలెక్టర్ ఆఫీస్ నుంచి సంచులు రావట్లేదు. దానివల్లనే ఇబ్బంది అవుతుంది. కొంచెం సంచులు ఇబ్బంది ఉంది వాస్తవం. కాకపోతే 100% ఉన్న రైతులందరికీ సంచులు సకాలంలో అందిస్తున్నాము. అదేవిధంగా మనం వడ్లు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకుంటున్నాం. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 3% ఇది తాలు ఉండాలి, 3% తాలు కాక తీసుకుంటాం. ఒకవేళ తాలు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఏంటంటే, మిషన్ ఉన్నది నా దగ్గర, తాలు పట్టే మిషన్ ఉన్నది, తీసుకొని వెళ్ళి తాలు పట్టుకొని తీసుకొని రమ్మంటే రైతు ఏంటంటే నాకు అంత ఓపిక లేదు, టైం లేదని చెప్పేసి అలాగనే ఒడ్లు తీసుకొచ్చి నా దగ్గర పెడుతున్నాను. నేను తీసుకోనని చెప్పడంలో దీంట్లో నేను తీసుకోవడానికి అంటే దాన్ని బట్టి నా మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను జెన్యున్గా ప్రతి ఒక్క ఫార్మర్కి హెల్ప్ చేయడానికి వచ్చినాను, ప్రతి ఒక్క ఫార్మర్కి హెల్ప్ చేస్తున్నాను. అదేవిధంగా సంచులు కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి అందేళ్ళకి చూస్తున్నాను. నేను ఏదైతే నా మీద ఎలిగేషన్ చేసిందో ఇది కరెక్ట్ కాదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు రైతు ఏదైతే తాళ్ళు తీసుకొని వస్తుందో, ఎక్కువ అధిక తాళ్ళు ఉండడం వల్ల నేను తీసుకున్నా కానీ కూడా రైస్ మిల్కి వెళ్ళే వరకు రైస్ మిల్లో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తాళ్ళు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ కాబట్టి, గవర్నమెంట్కి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా తాళ్ళున్న వడ్లు తీసుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల రైతుకి ఇబ్బంది అవుతుంది, సొసైటీకి ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. అందుకే నేను రైతులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, తాళ్ళు లేకుండా నాణ్యమైన వడ్లు తీసుకురండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్లు చేసుకోండి, 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. సొసైటీ ఎల్లప్పుడూ రైతుల కోసమే, రైతులు సేవ చేయడానికే, రైతులను రాజును చేయడానికే ఉన్నాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు. మీరు అన్యతగా భావించకుండా రైతు కోసం చైర్మన్ ఉన్నాడు, రైతు సేవ చేయడానికి చైర్మన్ ఉన్నాడు. అనవసరంగా ఎలిగేషన్ చేసి నేను తాళ్ళు తీసుకోవట్లేదు, జెన్యున్ రైస్ తీసుకోవట్లేదు, లేకపోతే 5 కిలోలు కట్ చేస్తున్నాడు, లేకపోతే మన రైతుకి ఇబ్బంది పెడుతున్నాడు, సంచులు ఇస్తలేదని కాదు. నేను సేవ చేయడానికి వచ్చిన రైతులకే సేవ చేస్తా, రైతులకు సేవ చేయడానికే ఉన్నాను. 100% రైతు కోసమే, నేను రైతు కోసమే ఉంటాను.